హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ. మనకి ఈ రివ్యూ మనకి ఈ రోజు అబ్బాజీ పేట మ్యారేజ్ డే అంటే మూవీ అయితే ఏదైతే అమలు జరిగిందనమాట. అసలు మూవీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాము. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మనకి బేసిక్ గా మూవీ లైక్ అంటే స్టోరీ విషయం ఏంటంటే మనకి దీంట్లో హీరో సుహాస్ అన్నమాట. తన పేరు సెక్రటరీ బుజ్జి ఏంటంటే తను ఏంటంటే ఒక ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బ్యాండ్ లో అయితే వర్క్ చేస్తారనమాట. మ్యారేజ్ డ్యాన్స్ కొడతారు కదా, ఆ బ్యాండ్ అయితే వర్క్ చేస్తారనమాట. తనకి ఏంటంటే తను ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటాడో వాళ్ళ చెల్లెలు అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టపడుతూ ఉంటాడు అనమాట. అక్కడ హీరో వాళ్ళ అక్కకి మళ్ళీ ఊరి పెద్దకి కూడా ఒక ట్రాక్ ఉందని చెప్పేసి లోకం అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇది మనకి స్టోరీ లైన్ చూసినట్టయితే మిగతా పార్ట్ ఆఫ్ ది స్టోరీ మనం థియేటర్ లో చూడాలి, చాలా బాగుంది. మనకి అలా దీంట్లో సుహాస్ అంటే 50 నిమిషాల అయితే మనం ఎప్పుడు చూస్తాము. అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా యాక్షన్ అయితే జరిగింది అనమాట. మనకి హీరోయిన్ విషయం హీరోయిన్ బాగా యాక్ట్ చేస్తుంది. మెయిన్లీ హీరోయిన్ పక్కన క్యారెక్టర్స్ చేస్తూ అందరూ కూడా మంచి స్పాట్ సెలెక్ట్ చేసి తీసుకున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. వాళ్ళందరికీ కూడా మంచి ఇద్దరే సెలెక్ట్ చేస్తున్నారు. మొత్తం చాలా బాగుంది. మనకి మామూలుగా దీంట్లో అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట. దీంట్లో క్యాష్ యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి హీరోయిన్ అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క క్యారెక్టర్ అయితే మంచి, అంటే మనకి హీరో క్యారెక్టర్ తర్వాత అక్క క్యారెక్టర్ మనకి మెయిన్ లీడ్ అనమాట. మనకి ఓవరాల్ గా ఫుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏంటంటే సెకండ్ పార్ట్ కొంచెం డ్రాగ్ అయితే అనిపించింది అనమాట. మనకి సెకండ్ పార్ట్ దాదాపు 3 సాంగ్లు అయితే ప్లే అవ్వడం జరుగుతుంది వరుసగాను. మనకి ఒకటి ఎలివేషన్ సాంగ్ పడితే, ఒకటి లోక సాంగ్ పడితే, ఒకటి వచ్చేసరికి సాడ్ సాంగ్ అయితే పడుతుంది అనమాట. మనకి ఏంటంటే ఎలివేషన్ సాంగ్ అయితే బాగా ఉంది, కానీ మిగతా 2 సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఏదో ఆ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీ ఏదో అలా సాయం చేయాలని చెప్పేసి అలా చేశారేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మనకి ఇంకా మొత్తం స్టోరీ అయితే సింపుల్ గా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఒక పెద్ద మైనస్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే చూసాం అనుకోండి, సినిమా అర్థమని చూసినట్టయితే ఇది లో బడ్జెట్ మూవీ అని చెప్పేసి తీయాలని అయితే అర్థమైపోతుంది అనమాట. మనకి స్టోరీ సెలక్షన్ నుంచి తప్పని చాలా బాగుంది. మనకి ఏంటంటే డైలీ క్యారెక్టరైజేషన్ అనమాట. మనకి డైరెక్ట్ అవగాహన క్యారెక్టరైజేషన్ అయితే మంచిగా తీసుకోవాలంటే ఏ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మంచి క్యారెక్టరైజేషన్ అయితే తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఆ క్యారెక్టర్ కి అవగాహన న్యాయం చెప్పి చెప్తా కూడా మనకి ఒక విలేజ్ అయితే జరుగుతూ ఉండడం అని మూవీ అనేది. మనకి ఏంటంటే ఒక సినిమా తీసినట్టు కాకుండా అది ఏంటంటే జెన్యున్ గా రియాలిటీగా ఉంటుందని చెప్పి సంపూర్ణ రియాలిటీగా తీశారు. ఏంటంటే దానికి యాక్టర్స్ కూడా చాలా రియాలిటీగా యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. మనకి ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క చోటనే కనెక్ట్ అవుతున్నారు అనమాట. మూవీకి ఏంటంటే మనకి విలన్ తమ్ముడు ఉంటాడు అనమాట. తమ్ముడు వాయిస్ నెంబర్ అయితే అంటే ఎక్కువ ప్రాబ్లమ్ అయితే తెలియదు, మరి ఏం లేదు. కాకపోతే వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ మోడరేషన్ ఆడడం చెప్తారు అనమాట. అలాగే ఖచ్చితంగా అందరికీ కూడా తన డైలాగ్ తెలుగు మొత్తం కూడా చాలా అంటే వెరైటీగా ఉంటది. అక్కడ డైలాగ్ తొమ్మిది అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా మ్యారేజ్ మూవీ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఏంటంటే ఇలాంటి మూవీ అప్డేట్ రివ్యూస్ కోసం పెట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కూడా ఒక మంచి మూవీ రివ్యూ రాబోతుంది. మిస్ అవ్వకుండా